మీకు తెలుసా, కొన్ని కాల్స్ మనం లిఫ్ట్ చేస్తే మన లైఫ్ మొత్తం తలకిందులైపోతుంది. ఇది కూడా అలాంటి ఒక కాల్ కథే. సరిగ్గా రాత్రి 2:17 వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ రవి జీవితాన్ని ఎలా మార్చేసిందంటే, రవి ఒక నార్మల్ కాలేజ్ స్టూడెంట్. ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. ఆ రోజు రాత్రి ఏదో వీడియో ఎడిట్ చేసుకుంటుండనా సరిగ్గా 2:17కి ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. ఎవడో రాంగ్ కాల్ అనుకుని ఇగ్నోర్ చేశాడు. కానీ మళ్ళీ అదే టైంకి రింగ్ అవుతూనే ఉంది. రవి విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి మాటల్లేవు, కేవలం ఒకటే ఊపిరి చప్పుడు, గట్టిగా, భయంకరంగా. నెక్స్ట్ డే కూడా అదే టైం, సరిగ్గా 2:17కి మళ్లీ కాల్. ఈసారి రవికి ఒంట్లో వణుకు మొదలైంది. ఫోన్ ఎత్తగానే అటునుంచి ఒక వింతైన గొంతు లోపలి నుంచి వినపడుతున్నట్టుగా, రవి, డోర్ ఓపెన్ చేయి అని పిలిచింది. అసలు రవి పేరు ఆ కాలర్కి ఎలా తెలుసు? వణికిపోతూ వెళ్లి డోర్ చెక్ చేస్తే బయట ఎవరూ లేరు. కాని ఎవరో చూస్తున్నట్టొక ఫీలింగ్. ఈ గోల ఏంటో తేల్చుకుందామని రవి తన రూమ్ బయట ఒక చిన్న కెమెరా పెట్టాడు. ఆ రాత్రి కూడా 2:17కి కాలొచ్చింది. రవి కాల్ లిఫ్ట్ చేయలేదు. పొద్దున్నే లేచి ఫుటేజ్ చెక్ చేస్తే రవి గుండె ఆగినంత పనైంది. సరిగ్గా 2:17కి ఒక వ్యక్తి బయట నిలబడి ఉన్నాడు. తన మొహం క్లియర్గా చూస్తే అది అచ్చం రవిలాగే ఉన్నాడు. తనే తన రూమ్ బయట నిలబడి ఉండటం ఏంటి? అప్పటినుంచి రవికి నిద్రలేదు. ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి రూంలో టెంపరేచర్ పడిపోతోంది. అద్దంలో తనని తాను చూసుకుంటే అద్దంలో ఉన్న రవి మాత్రం నవ్వుతున్నాడు. ఒకరోజు ఫోన్లో ఆ వాయిస్ క్లియర్గా చెప్పింది, నీ ప్లేస్లో నేనుండాలి, నువ్వు కాదు అని. అంటే అది రవిని రీప్లేస్ చేయడానికి వస్తోందా? భయం తట్టుకోలేక రవి ఆ రూమ్ గురించి ఎంక్వైరీ చేశాడు. పాత పేపర్ క్లిప్పింగ్స్ చూస్తుంటే ఒక షాకింగ్ నిజం బయటపడింది. సరిగ్గా ఏడాది క్రితం అదే రూంలో 2:17కి ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అతని పేరు కూడా రవినే. చనిపోయే ముందు అతను ఒక నంబర్కి కాల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ కాల్ కనెక్ట్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్కి టైం వచ్చింది. ఆ రోజు రాత్రి 2:17 ఫోన్ మోగింది. ఈసారి రవి వణుకుతూనే ఫోన్ ఎట్టాడు. టైం అయిపోయింది అన్న మాట వినపడగానే రూమ్ డోర్ దానంతటా అదే స్లోగా తెరుచుకుంది. గాలిలో ఒక నల్లటి నీడ లోపలికి రావడం, కెమెరా గ్లిచ్ అవ్వడం, రవి గట్టిగా అరవడం అంతా సెకండ్లలో జరిగిపోయింది. మర్నాడు ఆ రూంలోకి కొత్తగా ఇంకొకతను రెంట్కి వచ్చాడు. అంతా నార్మల్గానే ఉంది అనుకున్నాడు. కాని సరిగ్గా రాత్రి 2:17 అయ్యింది. ఫోన్ రింగ్ అవుతోంది, అన్నోన్ నంబర్ నుండి. మరి మీరైతే ఆ టైంలో ఫోన్ వస్తే లిఫ్ట్ చేస్తారా? లేక అది మీ లైఫ్లో లాస్ట్ కాల్ అనుకుని వదిలేస్తారా? కింద కామెంట్స్లో చెప్పండి.